ప్రజెంట్ తమిళపట్నం సర్పంచ్ని అయితే ఈరోజు మా పంచాయతీలో ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలైంది అతన్ని చైర్మన్గా పెట్టి. అంతకుముందు పురాతనమైన దేవాలయాన్ని కీర్తి చేసినటువంటి శ్రీ ఎర్రటపల్లి జానకిరామరెడ్డి గారు దాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు దాన్ని ప్రజలందరూ ఆహ్లాదకరంగా వచ్చి దేవుని మొక్కుకునే సందర్భంలో ఇలాంటి వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కావున ఈ ప్రజలందరి కోరిక మేర, మా పంచాయతీలోని ప్రజలందరి కోరిక మేర నిన్న జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో కళ్యాణం కోసం పోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు రోజున నిన్న. అందుకని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అన్న ఎలా వెళ్ళాలని చెప్పేసి నాకు ఎన్నో ఫోన్లు. కావున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేను ఏం కోరుకున్నా అంటే పంచాయతీ ప్రజల తరఫున ఇలాంటి చైర్మన్ని మీరు గమనించి పంచాయతీ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా భక్తిపరమైన ఇంకేమైనా మంచి చైర్మన్లుగా మీరు నియమించగలరని మిమ్మల్ని కోరుకుంటూ మీ నిర్ణయం కోసం మేము అందరం ఎదురు చూస్తుంటామని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామన్నా. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేసిన దాఖలాలు మేము ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఆ యొక్క గుడి డబ్బు కానీ ఆ గుడి యొక్క పవిత్రం కానీ కాపాడమని చెప్పి మేము సభాముఖంగా మీ సభాముఖంగా ఈ ఎండోమెంట్ వారిని కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా విన్నవించుకుంటున్నాం. పేరు అంటున్నాడు కదా, పేరులో కూడా వాళ్ళ వినయ్ వాళ్ళ తండ్రి ఫోటో కూడా పెట్టి పేరు చేస్తారా? అమ్మాయి అక్కడ గ్రామస్తురాలు